రాష్ట్రం సిద్ధం వైసీపీలో జరుగుతున్నటువంటి మాట ఇది సిద్ధం మేమే సిద్ధం ఎన్నికలకి మేమంతా సిద్ధం కాబట్టి ఇక మాకు ఎదురే లేదు అని మాట్లాడుతున్నటువంటి వైసీపీలో నిజంగా సిద్ధమే అభ్యర్థుల పరంగా సిద్ధం మంత్రుల పరంగా సిద్ధం ఎమ్మెల్యేలు సిద్ధం కార్యకర్తలు సిద్ధం నాయకులు సిద్ధం నాయకులు అధినాయకుడు జగన్ గారు సిద్ధమే కానీ ఒక మాట ఉందండి ఇక్కడ మొత్తం అంతా సిద్ధమే రాష్ట్రం అంతా సిద్ధమే కానీ ఇంట్లో మాత్రం యుద్ధం అండి జగన్ గారి పరిస్థితి ఇదే ఇంట్లో యుద్ధం జరుగుతుంది జగన్ గారికి రాష్ట్రం అంతా సిద్ధపడినటువంటి జగన్ గారు ఇంట్లో మాత్రం యుద్ధం జరుగుతుందండి ఏంటి కడపలో జగన్ గారి పని అయిపోయినట్టే నేను మాట్లాడుతున్న మాట నా అభిప్రాయం ఏంటిది పూర్తిగా నేను అనాలిసిస్ చేసినటువంటి మాటలు అనమాట నిజమే రాష్ట్రం అంతా సిద్ధపడ్డ జగన్ గారు ఇంట్లో మాత్రం యుద్ధం జరుగుతుందంటలో ఏమాత్రం సందేహం లేదు నిజంగా యుద్ధమే జరుగుతుందండి ఎందుకంటే సొంత జిల్లా పులివెందులలో కానీ అలాగే కడపలో కానీ జమ్మలమడుగులో కానీ నిజంగా జరగబోయే రోజుల్లో ఒక యుద్ధం జరగబోతుంది అని నేను మాట్లాడబోతున్నాను సొంత జిల్లా నిజంగానండి అక్కడ సొంత జిల్లాలో గట్టి దెబ్బ తగులుతుంది జగన్ గారికి అని నేను అంటాను ఎందుకు కారణం ఏంటని అడిగితే కనుక షర్మిల గారు కానీ లేదా వైఎస్ సౌభాగ్యమ్మ గారు కానీ లేదా సునీత గారు కానీ వీళ్ళంతా జగన్ గారి కుటుంబ సభ్యులే జగన్ గారికి ఎదురు తిరిగి కడప పులివెందుల జమ్మలమడుగులో ఇంటింటికి తిరిగి ప్రచారం చేయబోతున్నారు ఇది వాస్తవం నిజంగా ఇలాగే జరిగితే కనుక జగన్ గారి పని పులివెందుల్లో కానీ కడపలో కానీ జమ్మలమడుగులో కానీ వైసీపీ పని ఖాళీ అని నేను అంటాను ఎందుకంటే సొంత ఇంట్లో వాళ్ళే ఎదురు తిరిగి ప్రచారం చేస్తే ప్రజలు ఖచ్చితంగా నమ్ముతారు కాబట్టి లోటుపాట్లు ఏంటో ఇంట్లో వాళ్ళకే తెలుస్తాయి ఒక నాయకుడు కావచ్చు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కావచ్చు ఆయనకుండే లోటుపాట్లు ఏంటనేది ఇంట్లో వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది అవన్నీ వాళ్ళు బయటెట్టబోతున్నారు అనేది కనుక చాలామంది మాట్లాడుకున్నారు నేనే కాదు వివేకానంద రెడ్డి గారి ఫ్యామిలీ ఒక యుద్ధం చేయబోతుంది ఇంటింటికి వెళ్ళి ఒక ప్రచారమ యుద్ధం అయితే చేయబోతుంది సునీతమ్మ గారు కానీ అలాగే సౌభాగ్యమ్మ గారు కానీ నిజంగా వీళ్ళిద్దరిని ఎవరైనా సరే 100% ఎంపీ టిక్కెట్గా ఆలోచిస్తే కనుక అవినాష్ రెడ్డి టిక్కెట్ అక్కడి నుంచి గల్లంతే నిజమండి అవినాష్ రెడ్డి గారి టిక్కెట్ అక్కడి నుంచి గల్లంత అయిపోద్ది కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేశారా లేక అవినాష్ రెడ్డి గారిని టార్గెట్ చేశారా అని ఆలోచిస్తే ఇద్దరిని టార్గెట్ చేశారండి ఎందుకంటే టార్గెట్ చేశారు రానున్న రోజులు ఇంటింటికి తిరిగి ప్రచారం చేయబోతున్నారని మంచి ఒక రకమైనటువంటి టాక్ అయితే కనుక ఫుల్గా నడుస్తుంది అనమాట కాబట్టి కడప నిజంగా ఎలాంటి అట్టుడిగిపోతుందేమో రాబోయే ఎన్నికల్లో అనేది కానీ చాలామంది మాట్లాడుకున్నారు కాబట్టి ఎందుకని అంటే ఏదైతే వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిందో హత్య జరగడం కాడి నుంచి జగన్ గారికి వాళ్ళ ఫ్యామిలీ అంతా యాంటీ అయ్యింది సో ఇప్పుడు దానికి తోడు సొంత చెల్లిలే షర్మిల గారే జగన్ గారికి ఎదురు తిరిగింది కాబట్టి జగన్ గారి అన్ని బట్టబయలు చేయబోతుంది చెల్లెలు అలాగే వైఎస్ సునీత గారు సౌభాగ్యమ్మ గారు కాబట్టి వీళ్ళందరూ అసలు జరిగిన హత్య దేనికోసం జరిగింది ఆస్తి కోసం జరిగిందా రెండో పెళ్లి గురించి జరిగిందా రాజకీయం కోసం జరిగిందా ఎలా జరిగిందనేది ఏంటంటే ఏదైతే కోర్టులు ఉన్నాయో ఇంకా కన్ఫర్మ్ చేయలేదు కాబట్టి మాకు న్యాయం జరుగుతుందో జరగదని భయంతో మేము ప్రజా కోర్టులోకి వెళ్ళబోతున్నాం అని అయితే వాళ్ళు మాట్లాడుతున్నారండి నిజంగా అదే జరిగితే కనుక ప్రజా కోర్టులోకి వెళ్ళబోతే కనుక ప్రజల దగ్గరికి వెళ్ళబోతే కనుక గట్టి దెబ్బ వైసీపీకి తగులుతుంది అని అంటలో ఏమాత్రం సందేహం లేదు దాంట్లో డౌటే లేదనమాట కాబట్టి ఇలాంటి ప్రచారం బయటకు వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ బయటకు వచ్చి ప్రచారం చేస్తారు ఎన్నికల ప్రచారంలో వీళ్ళందరూ పాల్గొంటారు ఎవరు తన తండ్రి చనిపోయిన ఆ బాధలో ఉన్నటువంటి సునీత గారు కానీ లేదా సౌభాగ్యమ్మ గారు కానీ లేదా షర్మిల గారు కానీ మా బాబాయ్ హత్యకు కారణం పలానా ఇవే కాబట్టి మమ్మల్ని బయటికి ఎంటేసినట్టు చాలా రాష్ట్రం కూడా పరిస్థితి అధోగతి పాలవుతుంది అని ఇప్పటికే ఆల్రెడీ చెప్తున్నారు షర్మిల గారు అన్న చెల్లెల మధ్య జరిగే యుద్ధంలో అన్నయ్య గెలుస్తాడో చెల్లెలు గెలుస్తాడో అర్థం కాని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలైతే ఉన్నారు మొత్తానికి వీళ్ళు ఇంటింటి ప్రచారానికి అయితే సిద్ధపడుతున్నారు అనేది చాలా వార్తలు అయితే వస్తున్నాయి దీంట్లో ఏ మేరకు నిజం ఉందనేది నేను చెప్పను కానీ మొత్తానికి ఏదైతేనండి జగన్ గారికి భారీ మూల్యం అయితే చెల్లించుకోవాల్సి వస్తుంది జగన్ గారు అనేది కనుక నా అభిప్రాయం ఎందుకంటే కనుక వీళ్ళు మాత్రం ఆ రకమైన ప్రచారం చేస్తే చాలా దెబ్బడుతుంది దాంట్లో డౌటే లేదు చూస్తున్నా మీరు అందరూ కూడా నిజంగా రాష్ట్రం సిద్ధమైందండి కానీ జగన్మోహన్ గారి ఇంట్లో యుద్ధం నిజమేనా ఇది నా అభిప్రాయం చూస్తున్న మీరందరూ మీ అభిప్రాయం కూడా నాకు కావాలి మీ అభిప్రాయం మీ సూచనలు మీ సలహాలు తెలియజేయండి కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ